హాయ్ గాయ్స్, ఈరోజు జిమ్ అయిపోయాక నేను మా హస్బెండ్ ఫిషెస్ తెద్దామని చెప్పేసి ఫిష్ మార్కెట్కి వెళ్ళి కొరమైన చేప తెచ్చుకున్నాము. సో ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అందులోకి ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి మిక్సీ పట్టి కొన్ని సపరేట్గా ఉంచాను వేయించడానికి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసి వేపాను. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని అది కొంచెం ప్లమ్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఇది వేగిన తర్వాత బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, పైన టమాటాలు అవన్నీ యాడ్ చేశాను. ఎందుకంటే టమాటాలు పైకి వేసింది, దానిపైన వేసింది కొంచెం మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది, గుజ్జు విడిగా దాంట్లో నుంచి వచ్చి. సో దానికోసం అని వేసాను. దాని తర్వాత అన్ని మసాలాలు వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఆ మసాలా బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అది వేపుకున్నాక నేను ముందుగానే ఫిష్ ముక్కల్ని ఏం చేశానంటే మ్యారినేట్ చేసి ఉప్పు, కారం, మసాలా అవన్నీ మ్యారినేట్ చేసి డీప్లో పెట్టాను. ఇంకా అవి తీసుకొచ్చి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసి కొంచెం బాగా మసాలా దానికి అంటే మిక్స్ అయ్యేలాగా బాగా పట్టేలాగా మిక్స్ చేశాను. మధ్యలో నాకు సరిపోలేదు గిన్నె, మళ్ళీ ఫిష్ కర్రీ చేసుకునే గిన్నెలో యాడ్ చేసుకున్నాను. ఇంకా అది అయ్యాక నేను అందులోనే చింతపండు రసం పోసాను సరిపడా. మనం చూసుకోవాలి, అంటే ముక్కలను బట్టి ఉంటుంది, ఎంతంటే అంత వేసుకుంటే కూర పాడైపోతుంది, పులుపు ఎక్కువైపోయినా బాగోదు. సో అందులోనే కొంచెం ఆవాలు, ధనియాలు కొంచెం వేపుకొని నేను పొడి అందులో వేసాను లాస్ట్లో. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా దాని తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.